హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. నేను మీ ప్రసాద్. ఈరోజు మనం మన ఛానల్ కోసం చాలా పెద్ద అప్గ్రేడ్ చేస్తున్నాం. నా దృష్టిలో ఇదైతే చాలా పెద్దది. నా ఛానల్కి అసలు సబ్స్క్రైబర్స్ కూడా తక్కువనే ఉన్నారు, వ్యూస్ కూడా తక్కువనే ఉన్నాయి. కాకపోతే క్వాలిటీ పెంచడం కోసం నేను ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే మన ఛానల్ కోసం ఒక కెమెరా తెప్పించడం జరిగింది. ఆ కెమెరా ఏంటిది, దాని డీటెయిల్స్ ఏంది, అసలు నాకు ఎంత ప్రైస్ పడింది, మానిటైజేషన్ కాకముందు ఎందుకు తెప్పించా ఏంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ బాక్స్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. ఫ్లిప్కార్ట్లో నేను సోనీ ZV-10 అనే కెమెరా తెప్పించడం జరిగింది. ఫ్లిప్కార్ట్లో ఉండే మన ప్రాబ్లం ఏంటి అంటే మనం డబ్బులు కట్టి ఆర్డర్ పెడతాం కానీ వాళ్ళే ఓపెన్ చేసి ఇస్తారు మనకు. మనం ఓపెన్ చేసుకోవడానికి కూడా ఎటువంటి ఆప్షన్ ఉండదు. అది ఒక అందుకు మంచిదే అనుకోండి, ప్రోడక్ట్ కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఓపెన్ చేశారు, కాకపోతే నేను ఎలా వచ్చిందో అలా ప్యాక్ చేశాను. ఒకసారి తీసి మీకు చూపెడతా అసలు ఏమేమి వచ్చినాయి, ఏంది దీని ప్రైస్ ఏంది, దీని డీటెయిల్స్ ఏంది, అసలు ఇది కొనుక్కోవచ్చా, ఎవరు కొనుక్కోవచ్చు ఏంది అనే విషయాలు తెలుసుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ అన్బాక్స్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేశాక ఇలా రెండు ప్యాకేజీలు లెక్క ఒకటే కవర్లో పెట్టి రావడం జరిగింది. ఇవి ఈ కవర్లో ప్యాక్ చేసి ఇలా రావడం జరిగింది. ఒక బ్యాగ్ రావడం జరిగింది, అలాగే కెమెరా రావడం జరిగింది. మీకు కనబడుతుంది అనుకుంటా. సోనీ అని ఉంది, ఇక్కడ 64 GB మెమరీ కార్డ్ ఫ్రీ అని ఉంది, 2 years వారంటీ అని ఉంది. ఇటు సైడ్ చూస్తే సోనీ కెమెరా ఎలా ఉంటుందనే పిక్చర్ ఉంది. ఇటు సైడ్ దాని డీటెయిల్స్ అన్ని రాసి ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ మంత్ అండ్ ఇయర్ చూస్తే March 2024 అని ఉంది, రీసెంట్ ఫ్రెండ్స్. ఇటు సైడ్ వస్తే ఇది ఆల్ఫా సిరీస్ కాబట్టి ఆల్ఫా సిరీస్ అని రాసి ఉంది. ఇక్కడ వస్తే సోనీ ZV-E10 అని ఉంది, కింద ZV-E10L అని ఉంది. ఎల్ అని ఎందుకు ఉంది అంటే మన లెన్స్తో పాటు ఆర్డర్ పెట్టడం జరిగింది కాబట్టి ఎల్ అని ఉంది. దీంతో పాటు మనకి ఇచ్చిన లెన్స్ ఏంటంటే 1650mm లెన్స్ ఫ్రెండ్స్. దీని మీద వచ్చేసి మనకు ప్రైస్ ఎంత ఉంది అంటే 69,999 ఉండడం జరిగింది. ఇది మనకి ఎంత పడ్డది ఏంది అనేది ఇప్పుడు అన్బాక్స్ చేస్తూ తెలుసుకుందాం. దీంతో పాటు ఒక బ్యాగ్ ఇవ్వడం జరిగింది. బ్యాగ్ మీద 540 రూపీస్ అని రాసి ఉంది. దీంతో పాటు ఫ్రీగానే ఇవ్వడం జరిగింది మనకు. బ్యాగ్ మాత్రం చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్. జస్ట్ కెమెరా పడతాయి, ముందు ఒక జిప్ ఉంది, దాని యాక్సరీస్ పడతాయి అంతే. చాలా చిన్నగా ఇవ్వడం జరిగింది. ఇక ఫ్రీగానే ఇచ్చారు కాబట్టి ఎలా ఇస్తాయని. ఓకే, ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. మీరు యాక్సెప్ట్ చేసేటప్పుడు మాత్రం ఫ్లిప్కార్ట్ ఏజెంట్ ఓపెన్ చేసినా ఎవరు ఓపెన్ చేసినా ఒరిజినల్ సీల్ ఇలా ఉంటుంది. ఈ సీల్ ఓకే ఉందా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే ఈ సీల్ మాత్రం ఏమాత్రం ఓపెన్ చేసి ఉన్నా యాక్సెప్ట్ చేయకండి. మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ మీద ఒకటి 64 GB మెమరీ కార్డ్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కొన్ని పేపర్ వర్క్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇట్ సైడ్ చూస్తే ఒకటి Type-A to Type-C కేబుల్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఛార్జింగ్ కేబుల్, నెక్స్ట్ ఒక స్ట్రాప్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒకటి 1020 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఒక డెడ్ క్యాట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి ఇన్బిల్డ్ మైక్ ఉంటుంది కాబట్టి బ్లాగింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక అడాప్టర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ మన స్టార్ ఆఫ్ ది ప్రొడక్ట్ వల్ల కెమెరా. అంతే, ఈ బాక్స్లో ఏం లేవు. మీద ఒక మెమరీ కార్డ్ ఉంది, అది తీద్దాం. ఇది మెమరీ కార్డ్. ఓకే, బాక్స్లో ఏం లేదు. ఈ బాక్స్ పక్కకు పెట్టేసి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. మ్యాక్సిమం అన్ని పేపరే యూజ్ చేశారు ఫ్రెండ్స్, ప్లాస్టిక్ను కొద్దిగా అవాయిడ్ చేసినట్టున్నారు. ఇది ఫ్రెండ్స్ కెమెరా, సోనీ ZV-E10. ఇది కనబడుతుంది అనుకుంటా. లెన్స్ కూడా దీనికే ఫిక్స్ చేసి ఇవ్వడం జరిగింది. చాలా కాంపాక్ట్గా ఉండడం జరిగింది. బ్యాటరీ ఇన్సర్ట్ చేసి మీకు చూపెడతా ఇలా అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కెమెరాలో మనకి ఏమేమి ఇచ్చారనేది తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ ఇవ్వడం జరిగింది. కింద ఇది ఒక బటన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఫోటోకు, వీడియోకు, స్లో మోషన్ మూడింటికి స్విచ్ అవ్వడానికి ఇది పనిచేస్తుంది. ప్రొడక్ట్ షోకేస్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ను చూపించడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇటుకెళ్ళి వచ్చేసి ఇక్కడ మైక్ పోర్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి Type-C పోర్ట్ ఇవ్వడం జరిగింది. కింద మినీ HDMI పోర్ట్ ఇవ్వడం జరిగింది. కింద ఆడియో జాక్ ఇవ్వడం జరిగింది. మనం లైవ్లో రికార్డ్ చేస్తున్నప్పుడు దీనికి ఇయర్ ఫోన్స్ కానీ ఏమైనా కనెక్ట్ చేసుకొని మనం లైవ్ ఆడియో ఎలా రికార్డ్ అవుతుంది అనేది కూడా చూసుకోవచ్చు. టిల్ట్ రొటేటబుల్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది. ఇలా మనం ఒకరం ఏమైనా యూట్యూబ్ వీడియో లైవ్ చేస్తున్నా కానీ మనకు వీడియో ఎలా రికార్డ్ అవుతుంది అనేది చూసుకోవచ్చు. ఇలా 8 అంటే 360 degree రొటేట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మెనూ, ఫంక్షన్ బటన్, ISO, షటర్ స్పీడ్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవడం, డిలేట్, ప్రివ్యూ కోసం ఈ బటన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి సోనీ ZV-10 నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఎటువంటి సెట్టింగ్ చేయలేదు. ఆ కెమెరా మనకు బాక్స్ నుంచి వచ్చాక ఎలా ఉందో ఆటోమేటిక్గా వీడియో మీద క్లిక్ చేసి వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆటో మోడ్లో వచ్చేసి సోనీ ZV-10 నుంచి ఫుటేజ్ ఇలా ఉంటుంది.
ఇంతకుముందు నేను రికార్డ్ చేసేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను రికార్డ్ చేసేది వచ్చేసి నా మొబైల్ OnePlus నార్డ్ మొబైల్ ఉంది. ఇంతకుముందు నేను ఇందులోనే వీడియో రికార్డ్ చేసేవాడిని. ఇప్పుడు రికార్డ్ చేసేది వచ్చేసి ఇందులోకి వెళ్ళి వస్తుంది. ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి మీ కెమెరా నుంచి ఎలా వస్తుందో చూపెడతా. ఇప్పుడు రికార్డ్ చేసేది వచ్చేసి సోనీ ZV-10 కెమెరా నుంచి రికార్డ్ చేయడం జరుగుతుంది. కాకపోతే మాన్యువల్ సెట్టింగ్స్ ఏం చేయలేదు ఇంకా నేను. ఇది నాకు మిర్రర్లెస్ కెమెరాలో సోనీ నుంచి ఫస్ట్ కెమెరా. ఇప్పటివరకు నేను సోనీ నుంచి ఎటువంటి కెమెరా వాడలేదు. దీనిలో సెట్టింగ్ చేస్తే చాలా బాగా వస్తుంది. కాకపోతే దీనికి ఇప్పటివరకు ఎటువంటి సెట్టింగ్ చేయలేదు. నేను కూడా నేర్చుకోవాలి. ఇప్పటికి కూడా ఫుటేజ్ బాగానే ఉంది అని అనుకుంటున్నా. మీరు ఎలా ఉంటుంది అనేది కింద కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది నాకు ఎంత పడింది ఏంది అనేది మీకు చెప్తా. నాకు ఈ కెమెరా 53,000 రూపాయలు పడడం జరిగింది. 53,400 రూపాయలు ఏమిసాం. నాకు ఇది 53,400 రూపాయలు పడడం జరిగింది. రీసెంట్గా వచ్చిన ఆఫర్లో ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయడం జరిగింది. SBI క్రెడిట్ కార్డ్ మీద ఇన్స్టాంట్గా 7,500 ఆఫర్ రావడం జరిగింది. దాన్ని లెన్స్తో పాటు నేను కొనడం జరిగింది. లెన్స్తో పాటు ఎందుకు కొన్నా అంటే మనకి ఇప్పటికే ఇది బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ సపరేట్గా లెన్స్ కొనాలి అంటే గిట్ట దీనికి కెమెరా కొని 70-80 వేలకు వెళ్ళడం జరుగుతుంది. అందుకోసం ఇప్పుడు ఇది తీసుకోవడం జరిగింది. ఫ్యూచర్లో మనకు అనుకున్నట్టు ఛానల్ గ్రో అయితే అప్పుడు దీనికి సంబంధించిన మంచి మంచి లెన్స్ కొని మీకు ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ చేసి చూపించడం జరుగుతుంది. ఇప్పుడైతే దీంట్లో ఉన్న క్వాలిటీ నుంచే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో సాధ్యమైనంత వరకు నేను నేర్చుకొని బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ ఇది సూపర్ క్వాలిటీ వస్తుందని నేను అనుకుంటా. చూడండి, మీరు చూసి నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నా ఫస్ట్ కెమెరా కాబట్టి ఇంకా సెట్టింగ్స్ నేర్చుకోవాల్సి ఉంది. రాను వీడియోలలో మీకు మంచి క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్ కొద్దిగా కొత్త ఛానల్ కదా, ఆదరించండి. నేను చాలా ఇన్వెస్ట్ చేస్తున్న ఛానల్ మీద. చాలామంది నా వీడియోలు చూస్తున్నారు. మళ్ళీ నా వీడియోలన్నీ ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉండడం జరుగుతుంది. బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ, మీకు ఏదైనా ఎడ్యుకేషన్గా మీరు ఫైనాన్స్కి సంబంధించింది కానీ, లోన్కి సంబంధించినవి కానీ, ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ ఉండడం జరుగుతుంది. జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ, అది ఎలా అప్లై చేసుకోవాలి, ఇట్లా దీనికి సంబంధించిన ఉండడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ ఛానల్ యూజ్ అవుతుంది కాబట్టి కాస్త నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తూ ఉండండి. కాస్త నాకు కొద్దిగా సబ్స్క్రైబర్ వచ్చే వరకు మీరు ఆదరిస్తే నేను ఇంకా చాలా మంచి మంచి కంటెంట్ మీ ముందరికి తెస్తూ ఉంటాను. ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్లు తక్కువగా ఉన్నా, నాకు పెద్ద వ్యూస్ రాకపోయినా ఛానల్ మీద ఇన్వెస్ట్ చేశానంటే నాకు యూట్యూబ్ మీద ఎంత ప్యాషన్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నా చిన్న బిజినెస్ ఉంది, అది చేసుకుంటూ మిగిలిన టైంలో మీకోసం నేను వీడియో చేసి ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కాస్త నన్ను ఆదరిస్తారని అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.